నమస్తే అందరూ ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే అదూస్ లెక్కున్నా ఇప్పటికే ఆలస్యమైంది కానీ ముందుగాలనైతే ఈ హెడ్లైన్స్ అయితే చూసేయండి ఎండ దెబ్బకే పోతున్నాయంట చాలా మంది ప్రాణాలు జర ఎందుకైనా మంచిది భద్రంగా ఉండురి ప్రజలు ఈ అన్న చేసిండు కాగితంతోని పూరి జగన్నాథుడి రథాలు మస్తు చేసినవన్నా అని మెచ్చుకుంటున్నారు చూసిన భక్తులు నీళ్ల కోసం గీలు పడతాండ్రు అరిగోసలు జర ఓపారి అరుసుకోండి అక్కడ అధికారులు ఈ నడుమ మన దగ్గర మస్తుగా నడుస్తున్నాయి పార్టీ చేరికలు మరి దానికి తగ్గట్టే ఆలోచన చేస్తున్నారు అధికార పార్టీ లీడర్లు ఆది పురుష సైన్మ మీద చేస్తున్నారు కొంతమంది ఆందోళనలు జర ఓపారి ఆలోచన కూడా చేయాలి కదా అని అంటారు హీరో అభిమానులు తినే తిండిలో కూడా కల్తీ చేస్తున్నారు కొంతమంది మాయగాళ్ళు మరి దీని వెనుక ఎవరైనా ఉన్నారా రాజకీయ నాయకులు అబ్బబ్బబ్బబ్బా ఏ మెండలరా నాయన బయటికి పోదామంటే పానమంతా జల్లుమంటాంది అగో నేను ఇంత భయం మీద మాట్లాడుతుంటే మీరేంది గట్ల చూస్తున్నారు అసలు ఇవాళ పొద్దుగాల మొత్తం వాతావరణం చల్లంగానే ఉండే మల్లగీ పిల్లేంది ఎండంటున్నదనే కదా ఆలోచన చేస్తున్నారు అయితే ఇక్కడ మనం ఒక్క ముచ్చట ఏందంటే ఇప్పుడు రెండు ముచ్చట్లోకే పారి మాట్లాడుకోవాలి గదేందో మనం మఠంగా మాట్లాడుకుందాం గానీ ముందుగాలైతే మీరు ఈ వార్త ఏంది నుండ్రి అబ్బాబ్బాబా ఏమెండలరా నాయన తెల్లారు లేస్తే ఈ ఎండలతోటి మస్తు పరిశాన్ అవుతుంది ఇక మన దగ్గర అయితే చెప్పుకోవాల్సిన ముచ్చటనే లేదు అనుకోరానుండ్రి అరే 9-10 అవుతుందో లేదో ఎర్ర టెండ అవు జనాలు అయితే బయటికి రావాలంటే మస్తు ఆలోచనలు చేస్తున్నారు ఇక చిన్న పొరాలు ముసలోళ్ళు అయితే పానం అంతా జల్లుమంటుంది ఇక కొంతమంది అయితే బయటకు రాకుండా ఇట్లనే కూర్చుంటున్నారు పనులు ఎక్కడెక్కడనే అయితేనే గానీ ఏం చేయలేక పరిస్థితి అవు గట్లున్నది ఇప్పుడు మన దగ్గర ఎండల కథ అవ మరి గీ ముచ్చటంత గిట్లుంటే ఇక మన దగ్గర చూసుకుంటే మాత్రం ఇక ఒకప్పుడన్నా కనీసం వారం కింద అవు ఇటు దిక్కు ఎండలా మరి అటు దిక్కు వానలా అన్నట్టు ఉండేది కథ ఇక 10 రోజుల సంధి మాత్రం చూసుకుంటే ఎర్ర టెండ బగ్గున కొడుతున్నది అవో జనాలు అయితే మస్తు తక్లీఫ్ అవుతున్నారు ఎండలతోని ఇక మరి ఇక్కడ అసలు వచ్చేది ఏంటంటే ఇక మన పక్క రాష్ట్రమైన ఒక ఉత్తరప్రదేశ్ బీహార్ లో చూసుకుంటే మాత్రం ఎండలు మస్తు కొడుతున్నాయట అవో కొట్టుడు అంటే మరి ఆ తిరుగు కూడా కాదనోళ్ళు గాడున్న పబ్లిక్ అయితే మస్తు తిప్పలు పడుతున్నారట గట్లనే రోజు ఉష్ణోగ్రతలు కూడా మస్తు పెరుగుతున్నాయట మరి అంతో ఇంతో కాదు 40 నుంచి 45 పెరిగిపోతున్నాయట ఇక అట్లా పెరగంగా అక్కడ ఉన్న పబ్లిక్ మరి ఏమైందో ఏందో తెలియదు గాని మొత్తానికి మాయదారి ఎండలు చేయబట్టి ఇక గాడు ఉన్నోళ్ళు 3 రోజులనే దాదాపు దగ్గర 8 మంది చచ్చిపోయిలాట అరే వా చూసిన ఆరుల ఎండలు ఏకంగా మనుషుల పానాలే తీసుకుంటానే కదా అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు ఇక గాముచ్చటంతా గట్టుంటే ఇగో ఇక్కడ దిక్కు చూడు ఇక ఈ ఎండ దెబ్బ చేయబట్టి చాలా మంది ఇండ్ల కన్నా ఈ దవాఖానలే కొంటున్నారట ఇక ఎండ దెబ్బ కొట్టబట్టి జ్వరము గట్లనే చర్మ సమస్యలు ఇక అది ఇది అని చెప్పేసి లేనిపోని రోగాలు కూడా వస్తున్నాయట దెబ్బకు పబ్లిక్ ఏం చేయాలో తెలియక చాలా జాగ్రత్తలు తీసుకున్నా ఇటు దిక్కు చూసుకుంటే పండు ముసలోళ్ళైనా చిన్న పిల్లలైనా ఇక ఎండకు ఓరవలేక మస్తు తిప్పల పడుతున్నారట ఇక డాక్టర్లు కూడా జర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గట్లనే మంచినీళ్ళు తాగాలి మరి బయటికి వెళ్ళొద్దని చెప్తే అయినా కూడా కొంతమంది వెళ్తున్నారట ఇంకో కొంతమంది జర జాగ్రత్తలు పాటిస్తారట ఎందుకని మంచి పబ్లిక్ జాగ్రత్తగా ఉంటారు మరే ఇప్పుడు మన అదర్స్ న్యూస్ లా టాలెంట్ కు సంబంధించిన ముచ్చట్లు చెప్పుకోక చాలా రోజులైంది కదా చలో ఇక అందుకోసమే ఇవాళ మీకోసం ఓ మంచి వీడియో పట్టుకొచ్చిన ఇక అన్న చేసింది చూసినాక నాకైతే మస్తు అనిపించింది నాకేంది గా చేసుడు చూస్తే మీరు కూడా మస్తు ఉన్నదని అంటారు ఇక మనం ముచ్చట పెట్టిన కాడికి చాలు గాని అస్సలు ముచ్చట ఎందుకు చూసేద్దాం పాండ్రి అగో మరి టాలెంట్ కు సంబంధించిన ముచ్చట ఏం పట్టుకొచ్చినావు ఏం కథ అని ఆలోచన చేస్తున్నారులే అగో ముందు ఎలా తెగి వీడియో చూడండి
ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే గిడ ముద్ద కనబడుతున్నాయి చూడనులా బొమ్మలు గవి ఏందో ఎరికెనులా ఇప్పుడు మన పూరి జగన్నాథ్ రథయాత్రలు అన్నట్టు అరేవా గదేంది ఇంత చిన్నగా ఉన్నాయి ఏంది ఏం కథ అని పరిచయం కాకుర్రి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే భువనేశ్వర్ చెందిన మినియేచర్ ఆర్టిస్ట్ హరీష్ రావు అనే అన్న కాగితంతో ఈ పూరి జగన్నాథ్ రథాలను తయారు చేసిండట గట్లనే ఇప్పుడు రథంలో చూసుకుంటే రథం పైన ఉన్న జెండా మళ్ళీ లోపల ఉన్న విగ్రహాలు చిన్న చిన్న వస్తువులు అన్ని అంతా కాగితంతో చేసిండట అరేవా ఇట్లా కట్టె పుల్లలతో లేకపోతే చెక్కతో చేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంటది కానీ ఇట్లా పేపర్ తోటి గింత ముద్దుగా గింత నీట్ గా అలంకరించిండంటే జర గొప్పతనం అని చెప్పుకోవచ్చు ఈ అన్న చేసింది చూసి చాలా మంది మస్తు మెచ్చుకుంటారు అన్నను ఇప్పుడుగా బిరేక ముందు ఏం చెప్తాముల్లా ఏమున్నది ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం కానీ ఇవాళ మనం చెప్పుకోవాల్సింది జరింత షేర్ అయిన ముచ్చట్నే ఇక ఆ వీడియో చూసినాక గిది అయిపోయిన ముచ్చట్నే కదా మళ్ళెందుకు చెప్తారని పరేషాన్ కాకుండ్రి ఈ ముచ్చట గురించి మనం మళ్ళీ పని మాట్లాడుకోవాలి ఇక ఆలస్యం చేయకుండా వీడియో ఏందో చూసేయండి అటెంక ముచ్చటంతా అరుచుకుందాం గాని అయ్యో పాపం నీళ్ళ కోసం గీళ్ళు పడుతున్న అవస్థలు చూడుండ్రి పేరుకి మిషన్ భగీరథ కానీ నీళ్లు మాత్రం నయ్యాత అన్నట్లు అయిపోయింది గీళ్ళ పరిస్థితి చిన్న పిల్లగాళ్ళు సుత అవ్వలు ఎండకు పడుతున్న కష్టం చూసి గాళ్ళకి జరంతా ఆసరాయిండ్రు ఎండల కష్టమని అనుకోకుండా మంచినీళ్ళ కోసం మండుటి ఎండల గంగమ్మ తానకి పోయి గిట్ల బిందెలతోని నీళ్లు తెచ్చుకుంటాన్రుల్లా మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడో 3 రోజులకు ఒక్కసారి వస్తాయంట కానీ వచ్చినాయి కూడా సరిపోయేదానిక రావంట ఇక ఒక్కొక్కసారి దూపు అవుతున్నా గాని తాగనికి నీళ్లు లేవని అట్లనే వాడుకుంటారంట 5-6 నెలల నుండి గిదే గోసంట వాళ్లకు పాపం గిదన్నట్టు మన దేశ రాష్ట్ర పరిపాలనలు అన్ని చేస్తున్నాం అన్ని పెడుతున్నాం ఆ స్కీములు ఈ స్కీములు అని చెప్తారు తీరా చూస్తే ఏ ఉండకపాయే ఓట్ల కోసం వస్తారు గెలిచినాక మళ్ళా తిరిగి చూడరు చేసేదేదో అక్కడికొచ్చేలా చేయాలి గాని సగం సగం పనులేంది సార్లు ఒక్క ఎలక్షన్ల టైంలోనేనా సార్లు మిగతా టైంలలో కూడా జనంతా పట్టించుకోండ్రి జనాల కష్టమేందో తెలుసుకోండి సార్లు అని అంటారు ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్ అబ్బబ్బబ్బబ్బా ఏందో ఏమోరా నాయన ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను చూస్తాంటే వారేవా మన దగ్గర నడిచినన్ని రాజకీయాలు పక్క రాష్ట్రాలల్లో గట్లనే పక్క పొంటి ఉన్న దేశాలలో కూడా నడవయేమో అని అనిపిస్తుంది ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు పో ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్లు అటెంక పబ్లిక్ ఎక్కడ లేని టెన్షన్లు ఎలక్షన్ల టైం దగ్గర పడ్డ కొద్దీ రాజకీయ లీడర్ల నడుమ పెరుగుతున్న లొల్లీలు గట్లనే పంచాయతీలు ఏ టైంలో ఏ పార్టీలో షేర్ కైతారో తెలియదు మన దగ్గర లీడర్లు ఈ ముచ్చట నిన్నటి వరకు చెప్పుకున్నది గాని ఇవాళ మనం చెప్పుకోవాల్సిన వార్త ఇంకొకటి ఉన్నది జర ఎవ్వరు టీవీ ముందటికెళ్ళి కదలకుండ్రి మేము చెప్పే ముచ్చట చెవులేసుకోండ్రి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో 3 పార్టీలు ఎలక్షన్ల టైం దగ్గర పడ్డదని చెప్పేసి చాలా జోరుగా పనులు చేస్తున్నారు కార్యకర్తలను మంచిగా చేసుకుంటున్నారు గట్లనే అటు చూస్తేనేమో మరి పొంగులేడు సారు ఏ పార్టీలో షేర్గా అవుతాడా అని అటు ఆ పార్టీ లీడర్లు గట్లనే ప్రజలు మస్తు పర్సన్ అవుతున్నారు మొత్తానికి ఎన్నికల టైం దగ్గర పడుతున్నది కాబట్టి ఏదైనా ఆలోచన చేసి ఏదన్నా ఒకటి చేయాలని చేసిల్లా లేకపోతే అంత అనుకునే ఆలోచన చేసిలా తెలియదు కానీ మొత్తానికి ఇప్పుడు పొంగులేడు శ్రీనివాసరెడ్డి సారు గట్లనే జూపల్లి కృష్ణారావు సారు ఇద్దరు కలిసి షేర్ గుర్తు పార్టీలో పోదామని ఫిక్స్ అయ్యిల్లు ఒక 3 నెలల సందికి ఇద్దరు లీడర్లు ఏ పార్టీలో పోతారని మస్తు పర్సన్ అయ్యారు ఇటు లీడర్లు గట్టిన పబ్లిక్ ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో జరిగి ఇద్దరు లీడర్లకు మంచి పలుకుబడి గట్టిన జనాల దగ్గర ఇంత ప్రేమ ఉన్నది కాబట్టి ఎట్టైనా కమల పార్టీలకు తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేసిళ్ళు ప్రతిపక్ష లీడర్లు కనుక ఇద్దరు లీడర్లు మరి ఏం ఆలోచన చేసిల్లో ఏందో తెలియదు కానీ దాని మతలాభం ఏందో కానీ మొత్తానికి షేర్ గుర్తు పార్టీలో పోదామని ఆలోచన చేసిళ్ళు మొత్తానికి ఇప్పటికి నెల ఆఖర్రా అంటే 21-25 తారీఖులలో షేర్ గుర్తు పార్టీ పెద్ద సార్ రాహుల్ గాంధీ సారు లేకపోతే మరి ప్రియాంక గాంధీ మేడం అని వచ్చి పార్టీలకు ఆహ్వానిస్తారన్నట్టు చూడాలి మరి పార్టీలకు సరికైనాక పనితీరు ఎట్లుంటుందో అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ గట్లనే ప్రతిపక్ష లీడర్లు
ఈ ముచ్చటకి ఇప్పుడు చెప్పమంటారా? జరింత సేపు ఆగి చెప్పుకుందామా? ఏంది ఇప్పుడే చెప్పాలనా? సరే సారు, ఇక్కడగా ముచ్చట ఏందంటే ఒక 4 రోజుల సంధి ఏ వార్త పేపర్ చూసినా, ఏ టీవీ పెట్టినా, ఏ ఫోన్ లో చూసినా, ఆఖరికి సోషల్ మీడియాలలో చూసినా, ఎక్కడ చూసినా ఒకటే ముచ్చట మస్తు చక్కర్లు కొడుతుంది. గదేందో మీకు కూడా ఎరికేలే. మన ప్రభాస్ సార్ నటించిన ఆది పురుషు సైన్మా. ఇప్పుడుగా సైన్మా గురించి 1-2 ముచ్చట్లు ఆర్చుకొని వద్దాం పాండ్రే. ఒక 4 రోజుల సంధి ఏ వార్త పేపర్ చూసినా, ఏ టీవీ పెట్టినా, ఏ ఫోన్లలో చూసినా, సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా ఒకటే ముచ్చట మస్తు చక్కర్లు కొడుతుంది. మన ప్రభాస్ సారు నటించిన ఆది పురుషు సైన్మా. మరి ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే మన హీరో ప్రభాస్ సారు నటించిన ఆది పురుషు సైన్మా మన దగ్గర మంచి హిట్ కొట్టిన పక్క రాష్ట్రాలలో మాత్రం జర అటో ఇటో ఆడుతుందనే చెప్పచ్చు. గట్లనే అక్కడ జనాలు కూడా ఈ సైన్మాను చూడనీకి ఇష్టపడతలేరంట. ఈడ ఓ వైపు భారీ కలెక్షన్లను సాధిస్తున్న ఆది పురుషు చిత్రము మరోవైపు తీవ్ర విమర్శలకు గురైతుందని చెప్పుకోవచ్చు. రామాయణం కథను మంచిగా తీయలేదని మస్తు గరమైతాండ్రు అభిమానులు. గట్లనే దర్శక నిర్మాతలను కూడా మస్తు తిడతాండ్రు సోషల్ మీడియాలల్లా. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ సినిమాపై లొల్లీలు పరేషాన్ అవుతాయి అన్నట్టు. ఇక లక్నో మహారాష్ట్రలో ఆది పురుష్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేస్తారంట. గట్లనే అక్కడ సినిమా వేస్తున్న థియేటర్ల లోపలికి పోయి మరి హిందూ సంఘాలు సినిమా స్క్రీనింగ్ ని బంద్ చేస్తారంట. ఇక గాముచ్చటంత గట్టుంటే గా నేపాల్ దిక్కైతే సీతాదేవిని భారతదేశ బిడ్డగా చూపించడాన్ని నేపాలీలు సహించలేకపోతారంట. అగో మళ్ళీ గిదేందని పరేషాన్ కాకుండ్రి. సీతమ్మ పుట్టింది నేపాల్లోనే అంట. అందుకే ఇక వాళ్ళు కూడా మస్తు గరమైతాండ్రు. ఇక ఆఖరికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే రామాయణం తీయాలని చాలా మంది చాలా రకాలుగా మస్తు కష్టపడ్డారు. కానీ ఇవాళ రేపు వాడే ఈ టెక్నాలజీని ఎక్కువగా చూపెట్టేసరికి జనాలకు మంచిగా అనిపించాలని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. కానీ ఏది ఏమైనా ఇట్లా చేసుడు మంచి పద్ధతి కాదని ఓ దిక్కు హీరో అభిమానులు అడుగుతాండ్రు. ఇక ఇప్పుడు ఆఖరి వార్తలో ఏం చెప్తాముల్లా? ఏమున్నది, ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం. కానీ ఇక్కడ జర ఇంత షేదైన ముచ్చటే చెప్పుకోవాలి. ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఓ వారం రోజుల కింద ఓ ముచ్చట చెప్పినాం, యాదుకున్నదా నుల్లా? గదేనుల్లా మన దగ్గర గీ ఐస్ క్రీంలు గట్లనే అల్లము అన్ని కల్తవుతున్నాయి అని చెప్పినాం కదా. అగో ఇప్పుడు గీ కల్తీలనే ఇంకో ముచ్చట చెప్పుకోవాలి. మరి గదేందో మా అన్న వివరంగా చెప్తాడు. జరగా వార్త షోలేసుకోండి. మన తాత ముత్తాతల కాలంలో తినే తిండి మస్తు మంచిగుండేది. తినే తిండి ఒంటికి పట్టేది, మస్తు ఆరోగ్యంగా ఉండేది. అసలు రోగాలనేవే ఉండకపోతుండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం. ఇక పట్నంలో అయితే రోడ్లు కాలుష్యమే, నీళ్లు కాలుష్యమే, ఆఖరికి పీల్చుకునే గాలి కూడా కాలుష్యమే. ఇక ఇప్పుడు తినే తిండిని కూడా కాలుష్యంతో తయారు చేస్తున్నారు కొంతమంది మాయగాళ్ళు. ఈ నడుమ పోలీసులు తినే తిండి పైన దృష్టి పెట్టిర్రు. ముందు పిల్లలు తినే చాక్లెట్లు, తర్వాత ఐస్ క్రీంలు, ఆ తర్వాత కూరల్లో వేసుకున్న అల్లంలో కూడా కల్తీ చేసి అమ్ముతున్న కేటుగాలని పట్టుకున్నారంట. ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంది అంటే కల్తీల ఫస్ట్ ర్యాంకు మన తెలంగాణదే అంట. ఏందో ఏమో అసలే రోజులు మంచిగా లేవంటే ఈ కల్తీగాళ్ళకి ఇదేం సంబరమో గాని తినే తిండిలో కూడా కల్తీ చేసి చంపుతారు. అయితే ఈ కల్తీలు జరగనికి వెనకాల ఎవరైనా రాజకీయ నేతలు ఉన్నారా అని కొంతమంది నెటిజన్లు అంటారు. ఎవ్వరి అనుమతి లేకుండా అంత ధైర్యంగా అన్ని కల్తీలు ఎట్లా తయారు చేస్తారని అడుగుతున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా కానీ జర తినే తిండిలా కల్తీని ఆగిపోయేలా చేయండి అంటుర్రు వార్త చూసిన పబ్లిక్.
ఇప్పుడు ఎప్పుడు ఎన్నడైనా ఒకటే ముచ్చట. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూసేయండి. అరే వా ఇగో గీన డ్రైవర్ అంటే అర్రే సుడు ఎంత ముద్దే నడుపుతాడో. అగో ఇదేదో చూస్తే పెద్ద బండి ఉన్నట్టున్నాయి కదా. అగో మనూరు బండి టీవీఎస్ ఎక్సెల్. అగో ముందట గంతగానో గడ్డిమో పెట్టుకొని ఎట్లా నడుపుతున్నాడు చూడుర్రి. జర్రింత మనం బండి మీద కూర్చొని అట్టి నడపనికే కింద మీద అవుతుంటాం. అగో గసంటిది జర్రింత హ్యాండిల్ కూడా పక్క జరపకుంటున్నా కూడా ఎంత ముద్దే నడుపుకుంటా పోతాడు చూడుర్రి. అగో ఈ వీడియో ఎవరో వెనక బంది ఉన్న వీడియో తీసి నెట్టులేస్తే అర్రే వా ఇప్పుడు గది మస్తు చక్కర్లు కొడుతుంది. మంచిగా ఉన్నది గమ్మత్తుగా వీడియో. ఆగో ఏంద్రో జనాలు మొత్తం పట్టు కొట్టుకుంటారు. గిది గిట్లా మందు షాప్ అయ్యింది. అర్రే గారు చూస్తే మైండ్ షాప్ గిట్లా లేనట్టున్నాయిగా. మరి ఇంకేందబ్బా దేనికోసం గిట్లా కొట్టాడుకుంటున్నారు అని ఆలోచిస్తున్నారులే. ఇక్కడ అసలు వచ్చేది ఏంటంటే అగో తెలంగాణలో అంటే ఇక మన దగ్గర కరీంనగర్ లా అగో ఒక రెస్టారెంట్ ఓపెన్ అయితే ఇక గంట బిర్యానీ జర్ర ఏదో బంపర్ ఆఫర్ పెట్టిలాట. అరే ఇక దొరికిందా ముక్క అనుకున్నారో ఏమో గాని అగో గాడు ఉన్నోళ్ళు ఎగబడి మరి బంపర్ ఆఫర్ కోసం ఎగబడి మరి బిర్యానీ తీసుకుపోతున్నారు. ఇప్పుడు గాడు ఉన్నోళ్ళు ఎవరికి వీడియో తీసి నెట్టిలేస్తే ఇప్పుడు మస్తు చక్కర్లు కొడుతుంది. అమ్మ బిర్యానీ మజాక పోండ్రి. ముచ్చట్లు మంచిగున్నాయిలే. చలో రేపటి వార్తలలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.